మన తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలనురగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేలగతులై వేడి విరిసినది అభిరుచి అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు రకరకాల టేస్టీ వంటకాలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఆ వంటకాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు మీకు ఇష్టమైన వంటకాలేంటో మాకు మెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరుకున్నారో చూద్దామా. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరుకున్నారో చూద్దామా. ఓకే అండి. ఓకే అండి, మనకు వచ్చిన మెయిల్స్ నుండి మనం సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే గుంటూరులో ఉంటున్న వాణి గారు మెయిల్ పంపించారండి. ఒక డిఫరెంట్ పులావ్ కోరుకున్నారండి. ఏంటండి అది? కంది గింజల పులావ్. సో వింటుంటే నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. కంది గింజలతో పులావ్ ఎలా ఉంటుందండి? కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుందండి. అంటే ఇప్పుడు పచ్చి గింజలు వాడుతుంటాం కదా దీంట్లో మనం. సో ఇప్పుడు సీజన్ కూడా అవి. ఓకే. సో వాటితో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది. అంటే వింటర్ లో బాగా వస్తాయా ఈ కంది గింజలు? అవునండి. ఓకే. సో టేస్టీగా ఉంటుందండి పులావ్? మంచి టేస్టీగా. ఓకే అండి, ఈ రోజు మనం ఒక టేస్టీ పులావ్ అలాగే ఒక డిఫరెంట్ పులావ్ తయారు చేసుకోబోతున్నాం, కంది గింజల పులావ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కంది గింజల పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కంది గింజలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి కంది గింజల పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నానండి. సో ఇక్కడ ముందుగా మనం కంది గింజలను ఉడికించి పెట్టేసుకున్నాం అండి. సో మనకి కంది కాయలుగా దొరుకుతాయి. కాయలుగా దొరుకుతాయా? అంటే ఇవి కందిపప్పే కదా? వీటితో డ్రై అయిన తర్వాత పప్పుగా తయారు చేసుకుంటాం మనం. ఓకే. సో అలాగే బాస్మతి బియ్యం కూడా అన్నం వండి పెట్టేసుకుని రెడీ పెట్టేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసేసుకుని, అంటే ఎవరైనా సడన్ గా చూస్తే అవి గ్రీన్ పీస్ అని అనుకుంటారు. అవునండి. కొద్దిగా నూనె, ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు. మామూలుగా పులావ్ అనగానే మనం అంటే ఎసరు పెట్టుకుని నానబెట్టిన బియ్యం వేసి అలా దమ్ పైన ఉడికిస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఈజీ మెథడ్ లో చూపిస్తున్నాను నేను. ఓకే. సో ఇక్కడ మనం ముందుగానే రైస్ అలాగే కంది గింజలు ఉడికించి పెట్టేసుకున్నాం. అంటే దీనికి కొంచెం ఎక్స్ట్రాగా మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇక్కడ మసాలా దినుసులు అండి. దీంట్లో షాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క, వీటితో పాటుగా బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. రాజు గారు, పలావ్ అన్నారు, చూస్తుంటే చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మామూలుగా మనం పులావ్లో యూజ్ చేసుకున్న ఇదే యూజ్ చేసుకుంటాం అండి, ఇంగ్రీడియంట్స్ ఇదే. బట్ ఇక్కడ ఏంటంటే చేసే మెథడ్ కొంచెం ఈజీగా ఉండే మెథడ్ లో నేను చేసి చూపిస్తాను. అవునండి, కొంచెం వేగాలండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. మరి ఈలోగా మేము చిట్కా చూసేమా? ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. హెయిర్ ఫాల్ సమస్య తగ్గాలి అంటే తులసాకులు, వేపాకు, బిర్యానీ ఆకు మూడింటిని పేస్ట్ గా చేసి మీ స్కాల్ప్ కి పట్టించండి. 20 నిమిషాల తర్వాత హర్బల్ పౌడర్ తో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే హెయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తులవుతారు. చిట్కా చేశారు కదా. ఓకే రాజు గారు, సో చక్కగా ఫ్రై అయిపోయినట్టుంది. అవునండి. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న కంది గింజలు ఇవి కూడా
కాస్త ఫ్రై అవ్వాలా? అవునండి. అండ్ అప్పుడు ఆ మసాలా దినుసులు అన్ని కూడా దానికి చక్కగా పడుతుంది. ఫ్లేవర్స్ మొత్తం దీనికి వచ్చేస్తాయండి. పులావ్ అనగానే కంపల్సరీగా పుదీనా, అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం బాక్స్ లో కానీ లేకపోతే ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినే విధంగా ఉంటుంది కదా ఇది. అవునండి. మామూలుగా పులావ్ అంటే మీరు చెప్పినట్టుగా ఎసరులో బియ్యం వేసి బాగా కుక్ చేస్తారు, దమ్ చేస్తూ ఉంటారు. అవునండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, చక్కగా కందిపప్పు టేస్ట్ లో బాగుంటుందేమో కదా. అంటే మనకు ఆ పప్పుతో వేరే టేస్ట్ వస్తుంది, డ్రైగా ఉంటుంది కాబట్టి. ఇది మనం కంది గింజలు పచ్చిగా ఉన్నాయి కదండి, సో ఇది కొంచెం ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే రాజు గారు, రెడీ అయిపోయిందా? రెడీ అండి. ఓకే, సో చక్కగా వేడి వేడి పులావ్ టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ గా ఇంకా రైతానేనండి. రైతా అన్న ఏదన్నా మసాలా కర్రీ, అది కూడా చాలా బాగుంది. ప్లెయిన్ గా కూడా తినేయచ్చు. ప్లెయిన్ గా కూడా తినేయచ్చు. కంది గింజలు ఉంటాయి, కంది గింజలు కూడా ఉన్నాయి కదా. సో పైన నుండి పుదీనాతో గార్నిష్. ఓకే అండి, కంది గింజల పులావ్ రెడీ. చూస్తున్నారు కదా, మనం ఒక డిఫరెంట్ పులావ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కంది గింజల సీజన్ కాబట్టి. మరి కంది గింజల పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. కంది గింజల పులావ్ తయారు చేసే విధానం: కంది గింజలు, బాస్మతి బియ్యం విడివిడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి అవి కాస్త వేగాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కంది గింజలు, పుదీనా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కంది గింజల పులావ్ రెడీ. కంది గింజల పులావ్ ఇక టేస్ట్ చూడడానికి రెడీగా ఉందండి. మరి టేస్ట్ చూసి ఎలా అని చెప్తాం. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సో డిఫరెంట్ గా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. బాగుందండి. కంది గింజలు మనం నమ్మలేప్పుడు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే గ్రీన్ పీస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇది టేస్ట్ వేరు కదా, ఎంతైనా కందిపప్పు కదా. అవునండి. సో డిఫరెంట్ టేస్ట్ అండ్ చాలా బాగున్నాయి. సో కంది గింజలు కూడా తింటూ ఉంటే వెరీ టేస్టీ. ఓకే. అండ్ దాని కాంబినేషన్ లో పులావ్ కూడా అదిరిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ. సో చాలా బాగుందండి కంది గింజల పులావ్. సో సీజన్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మరో చిట్కా: మీ పాత లెదర్ షూస్ ని చెట్ల మొదళ్ల దగ్గర పాతి పెడితే అది మీ చెట్లకు కావలసిన అవసరమైన న్యూట్రిషన్స్ ని అందిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో వాణి గారు కోరుకున్న ఒక సరికొత్త పులావ్, కంది గింజల పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి మీరు కూడా ఇదే విధంగా మీకు ఇష్టమైన వంటకాల్ని ఎంటీఆర్ మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి